ఫ్రెండ్స్, మీరు చాలామంది అమెజాన్ అప్లికేషన్ వాడుతున్నారు. కానీ మీలో ఎంతమందికి తెలుసు అమెజాన్ అప్లికేషన్ ద్వారా డబ్బులు కూడా సంపాదించవచ్చు అనేది? అదే అమెజాన్ అఫిలియేట్ ప్రోగ్రామ్. నేను ఈ అమెజాన్ అఫిలియేట్ ప్రోగ్రామ్ ద్వారా ఎవ్రీ మంత్ అయితే ప్యాసివ్ ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నాను. నేను మాత్రమే కాదు, నా ఫ్రెండ్ కూడా ప్యాసివ్ ఇన్కమ్ అయితే అమెజాన్ నుంచి అయితే ఎర్న్ చేస్తున్నాడు. ఫ్రెండ్స్, ఫస్ట్ మీకు ట్రస్ట్ కోసం నా పేమెంట్ ప్రూఫ్ అలాగే నా ఫ్రెండ్ పేమెంట్ ప్రూఫ్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే ఇది మా ఫ్రెండ్కి సంబంధించిన అకౌంట్ అనమాట. సో అతని పేమెంట్ ప్రూఫ్ ఈ మంత్ వచ్చేసి అతనికి 6,000 వరకు అయితే ఎర్న్ చేసుకున్నాడు. జస్ట్ పార్ట్ టైం వర్కే, ఎటువంటి వర్క్ చేయరనమాట. జస్ట్ పోస్టులు పెట్టుకుంటా అలాగే లింక్ షేర్ చేసుకుంటా ఎర్న్ చేసుకునే మనీ కాన్సెప్ట్ ఇది. సో ఇక్కడ చూసుకుంటే ఎవ్రీ డే కూడా మనకి మనీ ఎంత వస్తుంది అనేది కనిపిస్తుంది. ఇప్పుడు మీకు లాస్ట్ మంత్ పేమెంట్ ప్రూఫ్ చూపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు 10,000 వరకు అయితే ఎర్న్ చేసుకున్నాడు. సో ఇంకా పేమెంట్ హిస్టరీ చూసుకున్నట్లయితే మీరు చూసుకోవచ్చు, సెప్టెంబర్ 1st పేమెంట్ వచ్చేసి 5,000 వచ్చేసింది. తర్వాత మనకి ఆగస్ట్ 1st వచ్చేసి 3,000, అలాగే తర్వాత 12,000 జూలైకి, జూన్కి వచ్చేసి 5,000, మేకి వచ్చేసి 9,000. ఇలా ఎవ్రీ మంత్ పేమెంట్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట, ఎంతైతే ట్రాన్సాక్షన్ అవుతుంది అనేది. సో ఫ్రెండ్స్, ఇలా మనకి పేమెంట్ ప్రూఫ్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు నా పేమెంట్ ప్రూఫ్ కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుంది. నేను ఇంకా ఆ పేమెంట్ ప్రూఫ్ చూపించాలనుకోవట్లేదు. జస్ట్ మీకు స్క్రీన్ షాట్ అయితే ఒకటి స్క్రీన్ మీద చూపిస్తాను. సో నాకు దాంట్లో కొంచెం తక్కువ అమౌంట్ అయితే వచ్చింది. సో ఇద్దరు పేమెంట్ ప్రూఫ్ చూపిస్తే మీకు ట్రస్ట్ ఉంటుందని చెప్పి ఇవి రెండు చూపిస్తున్నాను. మీరు స్క్రీన్లో కూడా నా పేమెంట్ ప్రూఫ్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలా మేము అమెజాన్లో పార్ట్ టైం అయితే మనీ ఎర్న్ చేసుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అమెజాన్ అఫిలియేట్ అకౌంట్ ఎలా వర్క్ అవుతుంది అనేది మనం ఒకసారి చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే మీరు అమెజాన్ ఓపెన్ చేయగానే మీకు అమెజాన్లో ఇలా ప్రొడక్ట్స్ అయితే ఉంటాయి. ఈ ప్రొడక్ట్స్ ఇలా ఉన్న తర్వాత మీకు నార్మల్ పర్సన్స్కి అయితే పైన ఇక్కడ గెట్ లింక్ అని చెప్పి మీకు ఈ ఆప్షన్ రాదనమాట. ఎవరైతే అఫిలియేటర్గా రిజిస్టర్ అవుతారో వాళ్ళకి మాత్రమే గెట్ లింక్ అని ఒక యూనిక్ లింక్ షేర్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా మీరు ఎవరికైనా షేర్ చేసినట్టయితే, మీ ద్వారా షేర్ చేసిన లింక్ ద్వారా ఎవరైనా ప్రొడక్ట్ పర్చేజ్ చేసినట్టయితే వాళ్ళ ద్వారా మీకు కమిషన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, మీరైతే వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే వీడియో చివరిలో అఫిలియేట్ ద్వారా మొదటి ఇన్కమ్ ఎలా జనరేట్ చేయాలనేది చెప్తాను. గుర్తుంచుకోండి, కొంతమందికి అకౌంట్ అయితే రిజెక్ట్ అవుతుంది. ఒకవేళ రిజెక్ట్ అయ్యే వాళ్ళకు కూడా ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో నేను చెప్పినట్టుగా చేయండి, ఖచ్చితంగా మీ అకౌంట్ అయితే రిజెక్ట్ అయితే అవ్వదన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అమెజాన్ అఫిలియేట్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలనేది చూద్దాం. ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను. లింక్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీకు ఇటువంటి పేజ్కి వస్తారు. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మాత్రం ఇక్కడ ఈ విధంగా మీరు మీ డీటెయిల్స్ ఇచ్చేది సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. అదే ఒకవేళ అకౌంట్ ఓపెన్ చేయకపోతే మాత్రం ఇలా మీరు సైన్ అప్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్, ఇక్కడ మిమ్మల్ని మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. సో మీ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఇలా మీరు మొబైల్ నెంబర్ ఇచ్చి తర్వాత ఇక్కడ మిమ్మల్ని పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయమంటుంది. ఫ్రెండ్స్, ఈ అకౌంట్ మీరు ఓపెన్ చేయాలంటే ఖచ్చితంగా మీకు అమెజాన్ అకౌంట్ అయితే ఉండాలి. ఒకవేళ మీకు అమెజాన్ అకౌంట్ లేకపోతే మాత్రం అమెజాన్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. వన్స్ క్రియేట్ చేసినాక ఇక్కడ అమెజాన్ రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ అలాగే పాస్వర్డ్ ఇచ్చి ఇక్కడ మనం సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. చేస్తే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఇలా ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ మనం సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్, మనం దీంట్లోకి లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా మనకి అకౌంట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఒక 4 స్టెప్స్ అయితే మనం కంప్లీట్ చేయాలి. ఇక్కడ చూసుకుంటే మన అడ్రస్ అయితే ఫస్ట్ కనిపిస్తుంది. మనం ఆల్రెడీ అమెజాన్ అకౌంట్లో ఏదైతే అడ్రస్ ఇచ్చామో ఆ అడ్రస్ ఇక్కడ చూపిస్తుంది. ఒకవేళ ఈ అడ్రస్ కాదనుకుంటే మీరు అడ్రస్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ డిఫరెంట్ అడ్రస్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని మనం కొంచెం పై స్క్రోల్ చేస్తే ఈ విధంగా మనకి హూ ఇస్ ద మెయిన్ కాంటాక్ట్ ఫర్ దిస్ అకౌంట్ అని ఉంది. సో ద పేయీ లిస్టెడ్ అబోవ్ అని ఉంది కదా, సో మనమే కాబట్టి ఇక్కడ మనం ఏంటంటే పై ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ కాదనుకుంటే కింద సమ్వన్ ఎల్స్ అని చెప్పి కింద మనం క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మీరు యుఎస్ టాక్స్ పర్సన్ అని అడుగుతుంది. కాకపోతే మనం నోన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ మీద మనం క్లిక్ చేయాలి. వన్స్ ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మన వెబ్సైట్ అయితే అడుగుతుంది. అంటే ఒక అప్లికేషన్ కానీ వెబ్సైట్ కానీ మనం ఇవ్వాలి. మనం ఒకవేళ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే మనకి ఈజీగానే అకౌంట్ వస్తుంది అనమాట. ఎవరైతే యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్, ఫేస్బుక్ పేజ్ ఇలాంటివి ఉంటాయో, ట్విట్టర్ అకౌంట్ అయినా సరే, సో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉంటే వాళ్ళకి అమెజాన్ అఫిలియేట్ అకౌంట్ అనేది పెద్ద రిస్క్ లేకుండా వచ్చేస్తుంది. సో ఒకవేళ మీరు నార్మల్ పర్సన్ అంటే మీకు ఎటువంటి అకౌంట్ లేకపోతే మాత్రం మీరు ట్విట్టర్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకొని దాంట్లో కొన్ని పోస్టులు అయితే పెట్టాలి. వన్స్ ఈ అకౌంట్ క్రియేట్ అయిన వెంటనే అప్పుడు మీకు వీళ్ళు దీంట్లో అప్రూవల్ అయితే ఇస్తారు. సో ఫస్ట్ వచ్చేసి మీ ట్విట్టర్ అకౌంట్ తీసుకొచ్చుకొని ఇక్కడ మీరు పేస్ట్ చేయండి. సో ట్విట్టర్ అకౌంట్ అనే కాదు, మీరు ఏ అకౌంట్ అయినా ఇచ్చుకోవచ్చు. కాకపోతే మీరు ఏంటంటే ఏ అకౌంట్ ఇచ్చినా కూడా మీరు దాంట్లో యాక్టివ్గా ఉండాలి. సో ఈ విధంగా నేను నా ట్విట్టర్ అకౌంట్ లింక్ ఇచ్చి ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఇక్కడ ట్విట్టర్ అకౌంట్ అయితే యాడ్ అవుతుంది. తర్వాత మనం ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ ప్రిపేర్డ్ అసోసియేటెడ్ స్టోరేజ్ అడుగుతుంది. సో ఇక్కడ మీరు మీ స్టోరేజ్ ఇవ్వండి. నేను పవన్ 12 అని చెప్పిస్తున్నాను. తర్వాత ఇక్కడ వాట్ ఆర్ యువర్ వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్స్ అబౌట్ అని ఉంది. ఇక్కడ నేను వచ్చేసి లూట్ డీల్స్ అని చెప్పి ఇస్తున్నాను. మనం కొంచెం పై స్క్రోల్ చేయగానే
ఇక్కడ మనం వచ్చేసి వాట్ టైప్ ఆఫ్ యువర్ వెబ్సైట్ అని అడుగుతుంది. సో ఇక్కడ ఏ టైప్ అయితే ఇవ్వండి. నేను వచ్చేసి సోషల్ మీడియా పేజ్ కాబట్టి నేను ఇస్తున్నాను. ఒకవేళ మీరు వేరేది కూడా ఇవ్వచ్చు. బ్లాగ్ అయినా, కంటెంట్ వెబ్సైట్ అయినా, ఇంకా అదర్ కూడా ఇవ్వచ్చు. వన్స్ ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇక్కడ మిమ్మల్ని హౌ డిడ్ యూ హియర్ అబౌట్ అస్ అని అడుగుతుంది. మీరు ఎలా దీన్ని విన్నారంటే, సో ఇక్కడ నేను వచ్చేసి వర్డ్ ఆఫ్ మౌత్ అని ఇస్తున్నాను, ఎందుకంటే నేను వేరే వాళ్ళు చెప్తున్నానని చెప్పి. తర్వాత యూ అగ్రీ టు ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అని అడుగుతుంది. సో దీన్ని టిక్ మార్క్ ఇచ్చి ఫినిష్ మీద మనం క్లిక్ చేయాలి. ఈ విధంగా క్లిక్ చేసినట్టయితే మనకి ఈ విధంగా అమెజాన్ అఫిలియేట్ అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ మనం ఏంటంటే ట్యాక్స్ ట్రాన్స్ఫర్మేషన్, అంటే మన బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇవ్వాలి. తర్వాత మనం ట్యాక్స్ కూడా సబ్మిట్ చేయాలి. అలా చేస్తేనే ఈ అకౌంట్లో మనకి అమౌంట్ ఒక ఎర్న్ చేసుకున్నా కూడా బ్యాంక్లోకి అయితే వస్తాయి. సో దానికోసం ఇక్కడ ఎంటర్ యువర్ పేమెంట్ అండ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా. సో నేను ఇప్పుడే చేస్తాను. నవ్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినట్టయితే ఇక్కడ పే మీ బై నెఫ్ట్ అని అడుగుతుంది. సో నెఫ్ట్ అంటే మనకి డైరెక్ట్గా బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది. సో దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. టిక్ మార్క్ ఇచ్చి ఇక్కడ బ్యాంక్ లొకేషన్ సో ఇవ్వండి. తర్వాత బ్యాంక్ అకౌంట్ హోల్డర్ నేమ్, సో మీ అకౌంట్ హోల్డర్ నేమ్ ఇవ్వండి. తర్వాత ఇక్కడ అకౌంట్ నెంబర్, అలాగే ఇక్కడ బ్యాంక్ నేమ్, సో ఏదైతే బ్యాంకో ఆ బ్యాంక్ నేమ్ ఇవ్వండి. ఇక్కడ కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్సి కోడ్ ఇచ్చి మీరు ఇక్కడ సబ్మిట్ అండ్ కంటిన్యూ విత్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేయాలి. వన్స్ ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మీకు ఇట్లా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుందన్నమాట. సో అకౌంట్ మీరు బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఇన్కంప్లీట్ ట్యాక్స్ అని చెప్పి వస్తుంది. సో దీన్ని క్లిక్ చేస్తున్నాను నేను. ఒకవేళ మీరు చెక్ చేసుకోండి ఖచ్చితంగా. ఇన్కంప్లీట్ అని ఉందంటే ఇక్కడ ఇండియన్ కరెంట్ ట్యాక్స్ దగ్గర మీకు అది అక్కడ పూర్తి చేయాలి. సో దానికోసం దీన్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు బిజినెసా లేకపోతే ఇండివిజువల్ అని అడుగుతుంది. సో ఇండివిజువల్ అయితే ఇండివిజువల్ ఇవ్వండి. ఒకవేళ మీరు పార్ట్నర్షిప్లో కలిగి ఉంటే బిజినెస్ సెలెక్ట్ తీసుకోండి. ఇక్కడ వాట్ ఈజ్ యువర్ లీగల్ నేమ్ యూజ్డ్ ఫర్ ట్యాక్స్ పర్పస్, అంటే మీ ఫుల్ నేమ్ పాన్ కార్డులో ఏ విధంగా ఉందో అదైతే ఇక్కడ ఇవ్వండి. సో మీరు ఏదైతే నేమ్ ఇవ్వాలనుకుంటున్నారో బిజినెస్ నేమ్ అదైతే ఇక్కడ ఇవ్వండి. ఇవ్వకపోయినా పర్లేదు. తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే సెలెక్ట్ యువర్ కంట్రీ ఆటోమేటిక్గా తీసుకుంది. తర్వాత ఇక్కడ వాట్ ఈజ్ యువర్ కంట్రీ సిటిజన్షిప్ అనేది కూడా తీసుకుంది. ఇక్కడ చూసుకుంటే ప్రొవైడ్ యువర్ పాన్, అంటే మీ పాన్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వండి. తర్వాత ఇక్కడ ప్లీజ్ ప్రొవైడ్ యువర్ ఎంఈడి ఐడి అని ఉంది. సో ఇది మీరు ఇవ్వకపోయినా పర్లేదు. ఆప్షనల్ ఉన్న ప్రతిదీ కూడా మీరు ఖచ్చితంగా ఇవ్వాల్సిన పని లేదు. తర్వాత ఇక్కడ చూసుకుంటే ప్లీజ్ ప్రొవైడ్ యువర్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ నెంబర్, ఇది కూడా ఆప్షనలే. సో ఇవ్వకపోయినా పర్లేదు. ఇక్కడ వచ్చేసి మీ నేమ్ అయితే టైప్ చేయండి. మీ ఫుల్ నేమ్ పాన్ కార్డులో ఉన్న విధంగా టైప్ చేసి ఇక్కడ డేట్ కూడా తీసుకుంటుంది. తర్వాత మీరు ఇక్కడ ఫైనల్గా సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీకు అమెజాన్ అఫిలియేట్ అకౌంట్ క్రియేట్ చేసే ప్రాసెస్ అయితే అయిపోతుంది. సో ఫ్రెండ్స్ ఇలా మీరు అమెజాన్ అఫిలియేట్ అకౌంట్కి అప్లై చేసుకుంటారు. ఇంకా మీకు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఏ పేజీని కూడా, అంటే లైక్ వెబ్సైట్ కానీ, పేజ్ కానీ, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కానీ ఏది ఇచ్చినా సరే మీరు యాక్టివ్గా ఉండాలి. మీరు మినిమం కొన్ని పోస్టులైనా పెట్టుండాలి. అలా పోస్టులు పెడుతూ యాక్టివ్గా ఉంటేనే మీకు ఈ అకౌంట్ అయితే వస్తుంది. మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఇంకొంతమంది దగ్గర నుంచి ఆ లింక్స్ క్లిక్ చేసి ఆ పేజ్ నుంచి మీరే ఒక 3 ప్రొడక్ట్స్ని ఓన్గా పర్చేజ్ చేయండి. సో మీకు రిజెక్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇది ఎక్స్ట్రా సజెషన్ అనమాట. ఒకవేళ మీకు రిజెక్ట్ అయితే మాత్రం ఈ టిప్ పాటించి రెండోసారి మాత్రం మిస్ కాకుండా ఈ పని చేయండి. ఫ్రెండ్స్ వన్స్ అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత ఈ విధంగా మనకైతే ఉంటుందన్నమాట. నేను ఇప్పుడు ప్రజెంట్ ట్యాక్స్ అనేది సబ్మిట్ చేయలేదు, మీకు జస్ట్ చూపించాను కానీ సబ్మిట్ చేయలేదు. సబ్మిట్ చేస్తే ఇది క్లియర్ అయిపోతుంది. నేను తర్వాత చేస్తాను. ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్ మనం ఎలా షేర్ చేయాలంటే ఫస్ట్ మనకి ఇక్కడ కొన్ని డీల్స్ అనేది అమెజాన్ మనకు సజెస్ట్ చేస్తుంది. ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే ఇక్కడ లెర్న్ మోర్ మీద క్లిక్ చేయగానే కొన్ని డీల్స్ అయితే కనిపిస్తాయి అనమాట. ప్రొడక్ట్స్ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇంతకుముందు మనకి ఈ సైట్ స్ట్రిప్ అనేది లేదనమాట. గెట్ లింక్ అనే ఆప్షన్ కూడా లేదు. డైరెక్ట్గా మనకి ఇలా ఉంటుంది అమెజాన్ ఓపెన్ చేయగానే. అదే మీరు అసోసియేట్గా క్రియేట్ అయితే మాత్రం ఇక్కడ గెట్ లింక్ అనే ఒక ఆప్షన్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఈ ఎంటైర్ పేజ్ని షేర్ చేయాలనుకున్నా కూడా గెట్ లింక్ మీద క్లిక్ చేస్తే ఈ పేజ్ లింక్ అంతా మీకు వస్తుంది. ఏదైతే మీరు ఇచ్చిన పేజ్ ఉందో ఆ పేజ్లో షేర్ చేసినట్టయితే ఎవరైనా కొంటే మీకు కమిషన్ అయితే వస్తుంది. ఎంత కమిషన్ స్ట్రక్చర్ కూడా ఉంటుంది అనేది కూడా చెప్తాను. సో ఫస్ట్ అయితే ఇలా మీరు లింక్ షేర్ చేసుకోవాలి. లేదు నాకు పర్టికులర్ ప్రొడక్టే కావాలనుకుంటే హోమ్ పేజ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు చాలా రకాల ప్రొడక్ట్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఒక బెస్ట్ ప్రోడక్ట్ మీరు సేల్ అవుతుంది అనుకుంటే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక టీవీ సెలెక్ట్ చేస్తున్నాను. ఇంకా మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ లింక్ అని ఒక ఆప్షన్ ఉంటుంది కదా. సో మనం ఏం చేయాలంటే దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్టయితే ఇక్కడ లింక్ వస్తుంది. ఈ లింక్ని కాపీ చేసుకొని మీరు వేరే వాళ్ళకి షేర్ చేసుకోవచ్చు. అలా షేర్ చేసినప్పుడు వాళ్ళు కొంటే మీకు కొంత కమిషన్ అయితే ఉంటుంది. ఇంకా దీంట్లో మనకి ఎర్నింగ్స్ ఎక్కడ ఉంటాయంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సెట్టింగ్స్ అని ఒక ఆప్షన్ చూసారు ఇక్కడ మనకి పైన. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఎర్నింగ్స్ అని ఉంటుంది. సో మళ్ళీ మీరు అమెజాన్ అఫిలియేట్లోకి వెళ్తారు. ఇక్కడ మీరు డైరెక్ట్గా స్విచ్ అవ్వచ్చు అనమాట. అమెజాన్ అఫిలియేట్లోకి, అమెజాన్ అకౌంట్లోకి స్విచ్ అయితే ఈ విధంగా సమ్మరీ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనం తెలుసుకోవాల్సిన డాష్ బోర్డ్ ఓవర్ చూద్దాం. ఇక్కడ మనకి రేట్ ఆఫ్ ప్లాన్, అంటే ఒక కేటగిరీలో మనకి ఎంత కమిషన్ వస్తుంది అనేది ఇక్కడ ఉంటుంది క్లియర్గా. మీరు ఇక్కడ చూసుకుంటే 5% కమిషన్,
ఇక్కడ చూసుకోండి మీరు కేటగిరీస్ కూడా కనిపిస్తున్నాయి పక్కన. ఇలా 6%, 6%, 7% వస్తుంది. అలాగే మనం ఇంకొంచెం పైకి స్క్రోల్ చేసినట్టయితే కొన్ని అమెజాన్ ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి. అవి మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అమెజాన్ ప్రైమ్ అనేది, ఇంకా పెయిడ్ మెంబర్షిప్, ఇలా ప్రైమ్ వీడియో, ఇంకా అమెజాన్ బిజినెస్, అమెజాన్ అలాగే ఆడిబుల్ పెయిడ్ మెంబర్షిప్, ఇంకా అమెజాన్ సెల్లర్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. చేస్తే మీకు ఇక్కడ పక్కన కనిపిస్తున్న ప్రైజ్ అయితే వస్తుందన్నమాట. 100 రూపీస్ ఒక రిఫరల్ నుంచి సక్సెస్ఫుల్గా వాళ్ళు చేస్తే. ఇలా మీరు దీంట్లో కమిషన్ స్ట్రక్చర్ కూడా ఉంటుంది. ఇంకా చూసుకుంటే మీకు పేమెంట్ హిస్టరీ అనేది కూడా పక్కనే చూసుకోవచ్చు. పేమెంట్ హిస్టరీ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు పేమెంట్ హిస్టరీ అనేది తెలిసిపోతుంది. ఎంత పేమెంట్స్ వస్తాయనేది మీకు పేమెంట్స్ స్క్రీన్ మీద చూపించాను ఆల్రెడీ ఫస్ట్ పేమెంట్ ప్రోబ్లో. అలా మీకు పేమెంట్ హిస్టరీ అయితే ఇక్కడ ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి పేమెంట్స్ ఎప్పుడు వస్తాయంటే ఎవ్రీ మంత్ ఫస్ట్న మనకి పేమెంట్ అయితే ఆటోమేటిక్గా పే అవుతుంది. మనకి ఒకవేళ పేమెంట్ అవ్వాలంటే మినిమం మీ యొక్క డాష్ బోర్డ్లో 1000 రూపీస్ కంటే అబోవ్ ఉంటేనే మీరు ఈ పేమెంట్ అయితే రిసీవ్ చేసుకుంటారు. ఇప్పుడు మనం ట్విట్టర్లో ఎలా పోస్టులు పెట్టాలనేది చూద్దాం. ఇక్కడ చూసుకుంటే మనకి ప్లస్ అనే ఆప్షన్ ఉంది కదా, సో మన ప్రొఫైల్ అనమాట. ఇక్కడ క్లిక్ చేస్తే ప్రొఫైల్ వస్తుంది. నేను ఎటువంటి కస్టమైజ్ చేయలేదు ఇంకా. ఇక్కడ మీరు ఏంటంటే మీ ప్రొఫైల్ పిక్ ఇవ్వండి, తర్వాత మీ ప్రొఫైల్కి ఒక మంచి బ్యానర్ కూడా క్రియేట్ చేసుకోండి. ఆ బ్యానర్ ఎలా ఉంటుంది అనేది ఒక అకౌంట్ ఓపెన్ చేసి చూపిస్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ మనం తీసుకుందాం. ఇక్కడనే ఎవరైనా మీరు చూసుకుంటే బాహుబలి ఉంది కదా, దీన్ని ట్యాప్ చేస్తే ఇక్కడ మీరు చూసుకునేది ఉంది కదా, ఈ పై పిక్చర్ అనేది బ్యానర్, ఇక్కడ వచ్చేసి మీ ప్రొఫైల్ పిక్చర్. ఇలా నీట్గా ఒక బ్యానర్ క్రియేట్ చేసుకోండి డీల్స్కి రిలేటెడ్. అలాగే మీ ప్రొఫైల్ పిక్చర్ ఏదైతే ఉందో అది కూడా పెట్టుకొని ఇక్కడ డిస్క్రిప్షన్ అనేది మంచిగా ఇచ్చుకోండి. సో మీరు ఏందనేది ఎలాంటివి ప్రొవైడ్ చేస్తారనేది. సో మీకు వ్యూ అయితే ఇలా ఉంటుంది. మీరు పెట్టిన పోస్టులు కనిపిస్తాయి, రిప్లైస్ ఇక్కడ ఉంటాయి, హైలైట్స్, మీడియా అనేది కూడా టోటల్గా ఇలా ఉంటుందన్నమాట. మీ ఫాలోవర్స్ ఉంటే కనిపిస్తారు అక్కడ. సో ఇప్పుడు ఎలా పోస్ట్ చేయాలంటే మనం డీల్స్ అనేది ఇక్కడ ప్లస్ వన్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ పోస్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దీన్ని ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసినాక నేను అమెజాన్ యాప్ ఓపెన్ చేస్తున్నాను చూడండి. అమెజాన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఒక ప్రోడక్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఏదన్నా ఒకటి నేను షేర్ చేయాలనుకున్నాను. ఇక్కడ ఈ టీషర్ట్స్ ఉన్నాయి కదా, వీటిని నేను ట్విట్టర్లో షేర్ చేయాలనుకున్నాను. సో ఇది టీషర్ట్స్ అనమాట. సో ఇప్పుడు నేను నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ ఎలా పెడతానో చూపిస్తాను. ఆ స్టైల్లో మనం ఇప్పుడు ఇక్కడ పోస్ట్ చేద్దాం. ఇది నా టెలిగ్రామ్ ఛానల్ అనమాట. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఉంటుంది. ఒకవేళ మీరు ఈ లింక్స్ అనేది ఎట్లా పెడతానో తెలుసుకోవాలనుకుంటే చూడొచ్చు. మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇంకా ఇలాంటివి ఏదైనా కూడా చెప్తాను. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసుకుంటే నేను ఈ యొక్క టెక్స్ట్ని కాపీ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ అక్కడ ఎలా పోస్ట్ చేయాలని చెప్పి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నేను టెక్స్ట్ అయితే ఇస్తున్నాను. శాంపుల్ టెక్స్ట్ అనమాట. లింక్స్ అన్ని మారుస్తాను. మళ్ళీ సామ్సంగ్ గ్యాలక్సీ బడ్స్ స్కోర్ అని ఉంది. ఇక్కడ టైటిల్ మారుస్తాను, అంతే, ఏం లేదు, సింపుల్. అమెజాన్లోకి వచ్చి నేను కాపీ చేసుకున్న టైటిల్ ఈ టైటిల్ ప్లేస్లో ఆ టైటిల్ ఇస్తాను. తర్వాత ప్రైస్ కూడా నేను అక్కడ ఎంత ఉందని చూసి ప్రైస్ కూడా ఇస్తాను. ఇక్కడ చూసుకుంటే 1199 అని ఉంది ప్రైస్. ఇలా ప్రైస్ ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత ఒకవేళ ఏదైనా కూపన్ అక్కడ అవైలబుల్గా ఉంటే మీరు ఇవ్వచ్చు. కింద చూసుకోండి, కూపన్ ఇచ్చేది ఉంటే క్యాష్ బ్యాక్ వచ్చినా కూడా మీరు ఇవ్వచ్చు. సో నేనైతే దాన్ని రిమూవ్ చేస్తాను ప్రజెంట్, ఇది అవసరం లేదు. లింక్ ఇక్కడ చేంజ్ చేయాలి. నేను జస్ట్ ఫార్మాట్ చూపిస్తున్నాను అంతే. ఇక్కడ మనకి అమెజాన్లో షేర్ ఆప్షన్ ఉంది కదా, క్లిక్ చేయగానే ఇక్కడ మనకి డైరెక్ట్గా అమెజాన్ అఫిలియేట్లో మనం రిజిస్టర్ అయితే ఆటోమేటిక్గా స్టోర్ ఐడి చూపిస్తుంది. కాపీ అసోసియేట్ లింక్ అని ఉంది. ఇది మనకి రిఫరల్ లింక్ అనమాట. కాబట్టి నేను ఈ లింక్ కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చేసి ఈ లింక్ ప్లేస్లో ఆ లింక్ పేస్ట్ చేస్తున్నాను. ఇలా పేస్ట్ చేసి మనకి ఇప్పుడు ఇమేజ్ కూడా కావాలి కాబట్టి నేను డైరెక్ట్గా ఇక్కడ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ డౌన్లోడ్ కాకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు డౌన్లోడ్ అవుతుంది. జస్ట్ శాంపుల్గా చూపిస్తున్నాను. ఇలా స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ ఇమేజ్ అనే ఆప్షన్లో ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. డన్ మీద క్లిక్ చేస్తున్నాను. మీరు చూసుకుంటే ఇలా వస్తుంది. ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. గాట్ ఇట్. మీరు చూసుకోవచ్చు పోస్ట్ అనేది ఎలా ఉందనేది మీకు కనిపిస్తుంది. మనం ప్రొఫైల్లోకి వెళ్దాం. ఇది చూసుకుంటే మనం పెట్టిన పోస్ట్ అనమాట. ఇలా మనం అఫిలియేట్ పోస్ట్లు అయితే పెట్టాలి. ఇలా మీ లింక్ ద్వారా ఎవరైనా కొంటే మీకు కమిషన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇంకా నేను మీకు ఫస్ట్ ఇన్కమ్ ఎలా జనరేట్ చేయాలని చెప్తాను కదా. మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళి ఛానల్ క్రియేట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ ద్వారా మీరు ఛానల్ క్రియేట్ చేసుకుని ఫస్ట్ 200 ఫాలోవర్స్ని మీరు ఈజీగా తెచ్చుకోవచ్చు. జస్ట్ మీరే యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో వాళ్ళందరికీ వాళ్ళు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత 200 తర్వాత ఫాలోవర్స్ మాత్రం అది వాళ్ళే యాడ్ అవ్వాల్సి ఉంటుంది. వన్స్ మీరు ఫాలోవర్స్ని యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఒక మంచి పోస్ట్లు అక్కడ షేర్ చేస్తూ ఉండండి. నేను నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఇలా పోస్ట్ చేస్తున్నాను. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. ఒకవేళ మీరు అలాంటి డీల్స్ కూడా తెలుసుకోవాలనుకుంటే నా టెలిగ్రామ్ ఛానల్లో ఫాలో అయ్యి మీరు ఆ డీల్స్ అయితే తెలుసుకోవచ్చు. నేను దీని ద్వారా కొంత అఫిలియేట్ మనీ అయితే ఎర్న్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇలా మీరు అమెజాన్ అఫిలియేట్ ద్వారా మీరు లింక్ షేర్ చేస్తూ డబ్బులు సంపాదించవచ్చు. సో ఆల్రెడీ నేను కొన్ని వీడియో చేశాను అఫిలియేట్ మీద.
మీషో అఫిలియేట్, మింత్రా అఫిలియేట్, ఇప్పుడు మనకి అమెజాన్ అఫిలియేట్. సో ఇంకా కొన్ని అఫిలియేట్ మోడల్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా వీడియో చేస్తాను. ఈ ఛానల్లో మీకు బెస్ట్ మనీ ఎర్నింగ్ వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తాను. ఇలాంటి మీరు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీరు ఈ వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు. మీరు కష్టపడి వర్క్ చేసినట్లయితే మీరు చాలా ఎక్కువ మనీ కూడా దీని నుంచి ఎర్న్ చేసుకోవచ్చు.